కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం. ప్రధాన గాయకునికి అయ్యలెత్ సహారు అను రాగం మీద పాడదగినది దావీదు కీర్తన. నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా నున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రివేళను నేను మౌనంగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును. నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు గదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసినవాడువు నీవే గదా. నేను నా తల్లి యొద్ద స్తనపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడువు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడెవడనూ లేడు. నాకు దూరముగా నుండకము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి. బాసాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించున్నవి. చీల్చుచును గర్జించుచును నుండు సింహం వలె వారు నోళ్లు తెరిచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానం తప్పియున్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దౌడను అంటుకుని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి. దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా నుండకము. నా బలమా, త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపము. సింహపు నోట నుండి నన్ను రక్షింపము. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గల వారలారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయన గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజములు నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెతుకువారు ఆయన స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. భూదిగాంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనుల ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు. తమ ప్రాణం కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయన్ను సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారి వచ్చి ఆయన దీన్ని చేసెనని పుట్టబో ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, నిత్యుడుగు తండ్రి, సజీవుడ, నీకే స్తోత్రము దేవా నాయన. మరొక నూతన ప్రశస్తమైన రోజునిచ్చిన దయామయుడ, నీకే స్తోత్రము దేవా నాయన. ఈరోజు ఉదయకాల సమయనందు నీ సన్నిధిలో కనబడి వాక్య ధ్యానం చదువుతుండగా తండ్రి, మా అంతరంగమును శుద్ధీకరించండి, మత్సరం కలవరం తీసివేయండి. మా హృదయాలకు కుళ్ళు పట్టనీయొద్దు ప్రభా. మా హృదయాలను పరిశుద్ధపరచండి. నీ యొక్క తండ్రి తలంపులతో మా హృదయం అంతా నింపండి దేవా. అయ్యా, మా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలో ఉన్న అశాంతి, అసమాధానము తీసివేయండి. అయ్యా, మా సహాయకుడు నీవే కనుక ప్రభా, మేము నిస్సహాయ స్థితిలో పడకుండా మమ్మల్ని కాపాడుము దేవా. అయ్యా, మా యొక్క ప్రతి భారమును నీ మీద మోపుచున్నాము తండ్రి. ప్రతి భారం మా నుండి తొలగించండి. ప్రతి కుటుంబం చుట్టూ నీ కంచుండి, ప్రతి చంటి బిడ్డ నుంచి యవ్వన బిడ్డ వరకు, వృద్ధాప్యంలో వారి వరకు నీ కాపుదలు ఇవ్వండి. అయ్యా, మరి ఈ రోజు అంతట్లో చేసే ప్రతి పని, ప్రయత్నం, ప్రయాణంలో తోడై ఉండండి, నడిపించండి. ప్రతి ఒక్కరు అవసర తక్కత్త నీ నామంలో తీర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.